సోదరి సహోదరు, తన దోణిలో ప్రభునకు స్థానం ఇచ్చిన సీమోను పేతురు అప్పటికే రాత్రంతా వేటాడి అలసిపోయాడు. చేపలేమీ పట్టలేకపోయాడు. దానితో చెప్పలేనంత నిరుత్సాహం. అంతలోనే ప్రభు వచ్చి ఆయన దోణి ఎక్కి దరి నుండి కొంచెం లోనికి త్రొయ్యమంటూ ఉన్నారు. ఒకవేళ అంత జనసమూహం ఆయనను వెంబడిస్తుంటే కాదనలేకపోయడము. అంతటి గొప్ప వ్యక్తి తన దోణి ఎక్కడం అతనికి గర్వంగా అనిపించిందేమో. ఏదేమైనా ఆయన చెప్పినట్లు చేశాడు. తన దోణిలోకి ప్రభు ఉండడానికి ఇష్టపడ్డాడు. దోణిను లోతుగా నడిపించాడు. ఇదే సీమోను పేతురు జీవితంలో అద్భుతానికి చూడటానికి కారణమైంది. నీ జీవితం అనే దోణిలో యేసయ్యకు స్థానం ఉందా? అది ఆధ్యాత్మికమైన లోతులోనికి వెళ్ళగలుగుతుందా? ఆయనకు స్థానం లేకపోతే నీ జీవితం అంత ప్రయాసం నిరుత్సాహమే. పేతురు దోణిలో ప్రభువు లేనప్పుడు అతని ప్రయాసం అంత వ్యర్థమైంది. తన దోణిలో ప్రభువును చేర్చుకున్నప్పుడు అదొక దీవెనగా మారింది. అప్పుడే ఆ దేవుని బిడ్డలారా, ఒకవేళ నేడు ఈ మాటలు వింటున్న నీ జీవితం అనే దోణిలో యేసయ్యకు స్థానం లేకపోతే నీ జీవితం అంతా నిరుత్సాహమే. నీ జీవితం అనే దోణిలో ప్రభువు లేకపోతే నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నీ ప్రయాసం అంతా వ్యర్థమైపోతుంది. ప్రభువుని ఎప్పుడైతే నీ జీవితం అనే దోణిలోకి నువ్వు చేర్చుకుంటావో నీ జీవితం అంతా కూడా దీవెనగా మారిపోతుంది. నేడైనా ప్రభువుని నీ హృదయంలో చేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడితే నీ హృదయం అనే తలుపునొద్దనే ఆయన నిలిచి ఉన్నాడు. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరును గాక.